దేవునికి వందనాలు. చేరొచ్చిన అందరికీ కూడా వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ పునరుత్థాన దినమున ఈ సాయంకాలం సమయంలో మళ్ళీ చిన్న మందగా చేరి వాక్య ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడికి అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. మరొక వాక్యం అండి, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఉన్నటువంటి వాక్యం. కీర్తన 31, సంకీర్తన 31, 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థితినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. దయగల మా ప్రభు, యెరూషలేములో జయప్రవేశం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాయన సాత్వికుడుగా, దీన మనసు కలిగిన వాడు, నీతి గల రాజుగా, రక్షకుడుగా, బంధకములలో ఉన్న వారిని విడిపించడానికి నాయన సాత్వికుడుగా, సాత్వికమైన పరలోక రాజ్యుగా నాయన యెరూషలేం పట్టణాన్ని సమీపించిన సమయంలో జరిగిన సంఘటనలు, యెరూషలేం పట్టణంలో నాయన ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఈ రోజంతా కూడా అనేక సందర్భాలు, అనేక తావుల్లో జ్ఞాపకం చేసుకున్న సందర్భంగా తేగల మా ప్రభు నాయన యెరూషలేం పట్టణం సమీపించి ఇప్పుడైనా మారు మనసు పొందమని చెప్పి యెరూషలేం చూచి నాయన దుఃఖించావు తండ్రి. మా గురించి కూడా దుఃఖిస్తున్నావు తండ్రి. ఆ దుఃఖాన్ని నిర్లక్ష్య పెట్టకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు మేము కలిగి ఉండే భాగ్యం దయచేయం. అదేవిధంగా దేవాలయంలో ప్రవేశించి ఆయన తండ్రి ఇంటిని ప్రక్షాళన చేసావు తండ్రి. మమ్మల్ని కూడా నాయన నీ వాక్యం చేత ప్రక్షాళన చేసి మహిమ ప్రవేశం అనుగ్రహించాలని నాయన నువ్వు ఎదురు చూసిన సందర్భంగా తండ్రి, ప్రతి సంవత్సరం నాయన ఒక వేడుకగా జరుపుకోవటం కాదు కానీ తండ్రి, నాయన దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థాన్ని నాయన మేము గ్రహించి ఎక్కడ వెనుకబడి ఉన్నామో దాన్ని వాక్యం ద్వారా మేము సరిదిద్దుకునే కృప అనుగ్రహించమని, అదేవిధంగా నాయన ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యాన్ని మీరే వెల్లడి చేయమని, సిలువలో నువ్వు పలికినటువంటి ఆఖరి మాట 7వ మాట ధ్యానించబోతూ ఉంటుండగా తండ్రి, నాయన నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా జ్ఞానం ఏ పాటి తండ్రి, దయగల మా ప్రభు నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించండి తండ్రి. నన్ను ఒక బోరుగా వాడుకోండి తండ్రి. అక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై, వాక్యం ధ్యానిస్తున్న నాపై పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి నాయన నీ కాపుదల్లో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, సాధారణంగా చర్చెస్ లో 7th వర్డ్ వచ్చేటప్పటికి దాదాపు 3 గంటల సమయం, ఒక్కొక్కరికి 15 మినిట్స్ 20 మినిట్స్ అని ఇచ్చినా కూడా అనుకోకుండా చివరి టైంకి వచ్చేటప్పటికి 3 o'clock అయ్యేటప్పటికి కొన్ని చర్చెస్ లో మరి ఆ టైంలో బెల్స్ కొట్టడం, అదేవిధంగా డ్రింక్స్ సప్లై చేయటం, లేదా అలసట వచ్చేసిన సందర్భంగా ఈ వాక్యాన్ని, చివరి వాక్యాన్ని అంతగా ధ్యానించలేకపోతున్నామేమో అనిపించింది నేను వాక్యం ప్రిపేర్ అవడానికి చూసినప్పుడు. ఈ వాక్యం పలికిన సమయం మధ్యాహ్నం 3 గంటలు. మనం 5th వర్డ్, 1st వర్డ్ కూడా ధ్యానించేటప్పుడు అనుకున్నాం కదా, 1st వర్డ్, 2nd వర్డ్, 3rd వర్డ్ అయిన తర్వాత చాలా సమయానికి మళ్ళీ 4th వర్డ్, 4వ మాట పలికినట్టుగా చూస్తున్నాం. అంతటా చీకటికమైన సమయంలో ఆయన గొప్ప కేక, అది ఆక్రందన, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితవని. ఆ తర్వాత జప్పికొనుచున్నాను, సమాప్తమైంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్న మాటలన్నీ కూడా
త్వరగా అంటే గ్యాప్ లేకుండా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన టైము 3 గంటల సమయం. ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే పస్కా పండుగ. పస్కా బలి అర్పణ జరగవలసిన సమయం. యూదులందరూ కూడా ఏ ప్రాంతాల్లో వాళ్ళు చెదరగొట్టబడ్డారు కదా! మనం చూస్తాం కదా! అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో వాళ్ళంతా కూడా చెదరగొట్టబడ్డారు. స్టెఫెన్ మరణం తర్వాత, అదే మళ్ళీ యాకోబు మరణం తర్వాత యూదులంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. ఎక్కడికెక్కడ చెదరగొట్టబడ్డారు అనేది పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఇంట్రడక్టరీ పార్ట్ లో ఉంటుంది. ఏ దేశాల్లో చెదరగొట్టబడ్డారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా, మన భారతదేశానికి కూడా గుజరాత్ ఆ ప్రాంతానికి యూదులు వచ్చారు, ఇప్పటికీ ఉన్నారు. అయితే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ పస్కా పండుగ తప్పనిసరిగా యూదులు అనేవాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అవుతారు. సంవత్సరానికి 3 సార్లు పురుషులు యెరూషలేములో కనపడాలి అని చెప్పి దావీదు మహారాజు ఇచ్చిన ఆజ్ఞ. అంతకంటే ముందే మోషే ధర్మశాస్త్రంలో కూడా ఉంది. మరి సంవత్సరానికి 3 సార్లు పురుషులు అంటే వారితో పాటు భార్య పిల్లలు కూడా వస్తారు కదా మనకి. మరి పస్కా పండుగ సందర్భంగా యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ పస్కా పండుగ సందర్భంగా యోసేఫ్ గారు, మరియమ్మ గారు యేసుక్రీస్తుని బాలుడుగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. సరే, ప్రతి సంవత్సరం కూడా అక్కడ స్థానికుల కంటే ఎక్కువగా వచ్చే సందర్భం ఉంటుంది ఈ పస్కా పండుగకి. అయితే యేసుక్రీస్తుని సిలువ వేసిన ఆ సంవత్సరం మరింతగా ఎక్కువగా వచ్చారట. యాక్చువల్ గా అప్పటికి యెరూషలేం జనాభా 80,000. అప్పటికి యెరూషలేం జనాభా 80,000. అయితే ఆ సంవత్సరం వచ్చింది 25 లక్షల మంది వచ్చారంట. ఎక్కడ 80,000, ఎక్కడ 25 లక్షలు? ఎందుకంటే కేవలము ఏం జరుగుద్దో, సిలువ మీద నిజంగానే యేసుక్రీస్తు మరణిస్తారా, యేసుక్రీస్తుని సిలువ వేస్తారా, యేసుక్రీస్తుని ఏం చేస్తారు అని ఉత్సుకత అనండి, యాంగ్జైటీ అనండి, క్యూరియాసిటీ అనండి, ఏదైనా కానీ ప్రపంచ నలుమూల నుంచి వచ్చారు. యోహాను సువార్త 12వ అధ్యాయం చూస్తాం కదా, గ్రీసు దేశస్తులు ఆయన చూడగోరారు అని చెప్పి అన్నప్పుడు ఆంద్రేయ వాళ్ళని ఫిలిప్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఫిలిప్ తండ్రి గ్రీస్ దేశస్తుడు కాబట్టి ఆ భాష ఆయనకు వచ్చు కాబట్టి అక్కడ తీసుకెళ్లారు. అయితే మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని యేసుక్రీస్తు వాళ్ళని అడగలేదు, కానీ గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది మళ్ళీ తిరిగి అనేక జీవాలకు ఆత్మ ఇవ్వలేదు అని ఆయన మర్మగర్భంగా వాక్యం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి చూస్తే గ్రీసు దేశస్తులు కూడా, అంటే యేసు అక్కడ ఈ క్రైస్తవ మార్గంలో నమ్మకం ఉన్నవారు లేనివారు కూడా అసలు ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు గురించి ఆ నోట ఈ నోట అప్పటికి విని ఉన్నారు ప్రపంచం అంతా కూడా. నిజంగానే యేసుక్రీస్తుని సిలువ వేస్తారా, నిజంగానే లాస్ట్ మినిట్ లో లేదు నేను ఉపసంహరించుకుంటున్నాను, పరిసయ్యులు శాస్త్రులతో నేను కలిసిపోతాను యేసుక్రీస్తు అంటాడా, నిజంగానే సిలువ మరణం పొందుతాడా అని వీక్షించడానికి అనేక మంది వచ్చారు. ఆ 3 గంటల సమయంలో ఆ పస్కా బలి అర్పణ అయిన తర్వాత కరెక్ట్ గా ప్రధాన యాజకుడు ఆ బలి అర్పణ అయిన వెంటనే ఒక బోర ఊదాలి. ఆ కరెక్ట్ గా బోర ఊదే టైంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎంత పెద్ద కేక్ అంటే ఆ చీకట్లో, అంటే బోర శబ్దాన్ని కూడా డామినేట్ చేసేటట్టుగా. ఎందుకు ఆయన అంత కేక వేశారు అంటే, లేదు ఆ సిలువలో ఆయన ఎప్పుడో చనిపోయారనో, లేకపోతే తర్వాత కాళ్ళు చేతులు విరగ్గొట్టి ప్రాణం ఉంటుండగా తీసుకెళ్లి సమాధి చేసిన, ఇట్లాంటివి ఏమీ కూడా నమ్మకం లేకుండా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో, ఆయన ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరువబడలేదు, ధనవంతుని సమాధిలో అతని సమాధి చేయబడుతుందని చెప్పిన ప్రకారం అవన్నీ కూడా నెరవేర్పు జరిగిపోతున్నాయి టక్టక. ఆ బోర గట్టిగా ఊదే టైంలో ఎంత అంటే ఊపిరి పీల్చుకోవటానికి కూడా శక్తి లేని సమయంలో ఆయన అంత పెద్ద కేక వేశారు. ఈ కేక గురించి చెప్పాలంటే దాన్ని విక్టరీ అంటాం కదా, హుర్రే అంటే ఏదన్నా ఇది సాధించగలరా సాధించలేరా అని అందరూ ఎదురు చూసే టైంలో అనితర సాధ్యమైన గోల్ ఏమన్నా సాధించినప్పుడు వేసేటటువంటి కేకది. దీని మీద రకరకాలైన వ్యాఖ్యానాలు, ఈ కేక ఇలాగెందుకు వేశారు అని చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. ఆయన మళ్ళీ తండ్రి దగ్గరికి ఎట్లా వెళ్తున్నాడంటే
తండ్రి తనకు అప్పగించిన పని యావత్తూ కూడా నెరవేర్చి సంతోషంగా తండ్రి దగ్గరికి తిరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే సంతోషంతో అదొకటిని, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను చేసేసాను. 17 అధ్యాయం 3వ వచనంలోని, యోహాను సువార్త 17 అధ్యాయం 4వ వచనంలోని ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చితిని ప్రార్థనలో దేవుడితో తండ్రితో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? తండ్రి నాకు అప్పగించిన పని నేను నెరవేర్చి నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రపంచం అంతటికి కూడా తెలియచేయటానికి ఆ మాట అంతే తప్పించి, తండ్రికి తెలుసు తన కుమారుడు తన చిత్తం నెరవేర్చాడని, తన కుమారుడు మళ్ళీ తిరిగి తన దగ్గరకు వస్తున్నాడని తండ్రికి తెలుసు. అసలు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మన కోసమే. అయితే ఒక వ్యక్తి మరణించేటప్పుడు చివరి మాటలు అనేవి చాలా ప్రాముఖ్యత. చాలా మంది అంటారు, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చుట్టూ ఆ బంధువులు దగ్గర వాళ్ళు ఎవరైనా సమయానికి రాలేకపోతే చివరి మాటగా ఏం చెప్పారు అని చెప్పి అడుగుతారు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ చనిపోయినప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళని ఏం అడుగుతారంటే చివరి మాటగా ఏం చెప్పారు అని అడుగుతారు. ఆ చివరి మాటలు అనేవి కొంతమంది చెప్పిన మాటలు నేను తీసుకుంటున్నాను. సర్ వాల్టర్ అనే ఆయన, ఇతను ఒక ఫ్రాన్స్ దేశస్థుడు. ఇతను ఒక ఫిలాసఫర్, జర్మన్ ఫిలాసఫర్ ఇతను. ఆయన చివరి రోజుల్లో ఏం చెప్పాడంటే, ఇంకా మరణించబోతున్న టైంలో నువ్వేం మాట్లాడతావు, చివరి మాటగా ఏం చెప్తావు చెప్పంటే, నేను ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే సంతోషించేవాడిని అంటాడు. ఎందుకంటే అతనికి నాస్తికవాది. ఆ నాస్తికవాదిగా దాదాపు దేవుడు లేడు అని చెప్పడానికి 22,000 ఆర్టికల్స్ రాశాడంట ఆయన. రాసిన తర్వాత చనిపోయే ముందు అతనికి ప్రాణం మీద ఆశ పుట్టింది. అందరినీ బ్రతిమలాడంట, ఆస్తి అంతా ఇచ్చేస్తాను, ఇంకొక 6 నెలలు నన్ను బ్రతకనివ్వండి, నేను ఇంకా కొన్ని ఆర్టికల్స్ రాయాలని చెప్పి. డాక్టర్స్ అంతా చేతులు ఎత్తేశారు. అప్పుడు అంటున్నాడు, నేను ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే మంచిది అనుకుంటున్నానని. అలాగే చార్లెస్ డార్విన్ అనే మనందరికీ తెలుసు. ఆయన చివరి రోజుల్లో, చివరి అంటే కోతి నుంచి మానవుడు పుట్టాడని ఏ థియరీ అయితే, ఎవల్యూషన్ థియరీ ఆయన ఇచ్చాడో, ఆ చార్లెస్ డార్విన్ ఆ చివరి నిమిషంలో చనిపోయే ముందు అతను పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న ఒక సిస్టర్ ఉందంట అక్కడ, లేడీ హోప్ అని. ఆవిడ అడిగాడంట, నాకు హెబ్రీ గ్రంథం ఒకసారి చదవాలని చెప్పి. ఆవిడ అందంటే, ఎందుకు ఇప్పటి వరకు బైబిల్ విమర్శించ సరిపోలేదా నీకు? ఇప్పుడు చనిపోయే ముందు కూడా బైబిల్ చూసి నువ్వు దేవుడు కార్యాలను విమర్శించాలా చాలు అని చెప్పంటే, లేదు లేదు నేను చదవాలి అన్నాడు. కానీ ఆయన చదవలేకుండానే చనిపోయాడు. ఇది ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ ఇచ్చినటువంటి, ఆ లేడీ హోప్ అనే సిస్టర్ ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇక నాకు అందరికంటే కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదా, ఆయన 3 మాటలు మాట్లాడారు చివరి చనిపోయేటప్పుడు. ఏంటంటే, నీ చివరి కోరిక ఏంటని చెప్పి ఆయన ప్రపంచం అంతా ఇంచుమించుగా జయించేశారు కదా. ఒక మలేరియా దోమ కుట్టడం వల్ల ఆయన ఆ సివియర్ ఫీవర్ తోటి ఆయన చనిపోవటం జరిగింది. చాలా తక్కువ ఏజ్ లో, 33 సంవత్సరాల దగ్గర అటువంటి యవ్వన దశలో చనిపోతున్న టైంలో అక్కడున్న వాళ్ళందరూ అడిగారంట, నీ చివరి మాటలు ఏమైనా చెప్తావా అంటే ఆయన 3 కోరికలు కోరాడంట. ఏంటంటే, నా శవపేటికని పెడతారు కదా బాక్స్, నాకెవరైతే వైద్యం చేశారో ఆ డాక్టర్ చేత మోయించండి. ఎందుకంటే ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా నా ప్రాణాన్ని కాపాడలేకపోయాడు. అది ఒక కోరిక. రెండో కోరిక ఏంటంటే, నేను ప్రపంచం అంతా జయించి అత్యంత విలువైనటువంటి ధనరాశులు, బంగారం, రత్నాలు, వైఢూర్యాలు ఎన్నో సంపాదించాను, అవేవి నా ప్రాణాన్ని కాపాడలేకపోయావు. కాబట్టి నా ఈ ప్రొసెషన్ జరిగేటప్పుడు, ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు దారి పొడుగున నేను సంపాదించిన అవన్నీ కూడా దారి పొడుగున వేసుకుంటూ వచ్చేయండి అని చెప్పి. మూడో కోరిక ఏంటంటే, నా బాక్స్ లో నా చేతులు, 2 చేతుల పక్కన ఓపెన్ చేసి నుంచి ఆ బాక్స్ లోంచి నా ఎంటీ హ్యాండ్స్ పైకి కనిపించేలా పెట్టండి. ఎందుకంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనబడిన వాడు తల్లి గర్భం నుంచి ఎలాగైతే వచ్చాడో నేను మళ్ళీ అలాగే తిరిగి వెళ్తున్నాను. నాకైతే అనిపించింది, అలెగ్జాండర్ గ్రేట్ అంటే ఆయన యుద్ధాలు చేసి సంపాదించిన పేరు కంటే కూడా ఈ చివరి మాటలతో ఎక్కువ పాపులారిటీ పొందాడేమో అనుకున్నాను. అయితే ఆయన దేవుణ్ణి తెలుసుకోలేదు. మరి ఇన్ని తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి అంగీకరించినట్టయితే ఆయన మరణం ఎలా ఉండేదో మనకు తెలియదు. అలాగే కార్ల్ మార్క్స్ అని ఆయన మనందరికీ తెలుసు, కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఏమంటాడంటే, చివరి మాటలు ఏమైనా చెప్తావంటే మూర్ఖులే చివరి మాటలు చెప్తారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అని ఆయన అడిగితే ఆయన మాట అన్నాడంటే, చివరి మాటలు ఏమైనా చెప్తాడు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేనే కాదు
నేను ఎక్కడైతే సంఘాలు ఏర్పాటు చేశానో నా సంఘ సభ్యులందరూ నాలాగనే ధైర్యంగా మరణిస్తారు. ఎందుకంటే నా కోసం క్రీస్తు మరణించాలి. సేమ్ ఇదే మాట ఆ చార్లెస్ పజ్జన్ అనే మంచి స్పీకర్, మంచి ఆ ఆయన ఏమంటారంటే కింగ్ ఆఫ్ ప్రీచింగ్ అంటారు ప్రీచర్స్. ఆయన ఏమంటాడంటే జీసస్ డైడ్ ఫర్ మీ. బైబిల్ అంతా చదివి నువ్వేం చెప్తావు చివరి మాట కంటే యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు. ఇలా చివరి మాటలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. మరి వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి, కానీ జీసస్ క్రైస్ట్ మాట్లాడినటువంటి 7 మాటలు కూడా ఎన్ని అద్భుతాలు సాధించినాయంటే ఇప్పటికీ కూడా 7 మాటలు కూడా కోట్ చేయకుండా, దాంట్లో సారాంశం లేకుండా పెద్ద పెద్ద ప్రసంగికులు కూడా ఎవరు కూడా మాట్లాడలేరు. ఇక తర్వాత ఇది 7వ మాట. 7వ మాట ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. విశ్రాంతి దినం. ఆయన 6 రోజులు సృష్టించిన తర్వాత 7వ దినాన విశ్రమించాడు. ఎరికో గోడలు 7 రోజులు తర్వాత పడగొట్టబడినాయి. అలాగే నయమాన్ అనే వ్యక్తి యుద్ధాల్లో 7 సార్లు మునిగిన తర్వాత ఊరయ్యాడు. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయి మన బైబిల్లో. దావీదు తన బిడ్డ పోయినప్పుడు 7 రోజులు ఉపవాసం చేశాడు. చాలా ఉన్నాయి బైబిల్లో మనకి. అలాగే మన మన సహోదరులు, మన అదే నాన్ క్రిస్టియన్స్ కూడా ఈ 7 అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు ఏంటంటే సప్తర్షులు, సప్తర్షి నక్షత్రాలు, 7 అడుగులు, ఇలా వాళ్ళకు కూడా ఈ 7 అనేది చాలా ప్రాధాన్యత ఉంది. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో 7కు ఉన్న ప్రాముఖ్యత, అది ఆధ్యాత్మిక చాలా లోతైన మర్మాలు వెల్లడి చేస్తాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా మన కోసమే అన్నాం కదా. ఆయన పలికింది 7 మాటలు కూడా ఎందుకు ఆ సిలువలో అంత శ్వాస పీల్చుకోలేని రెస్పిరేషన్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఊపిరి బిగబట్టి అంత మాట్లాడిన సందర్భం ఏంటంటే, అందరూ అనుకున్నారు సిలువ వేసేసరికి ఏం లేదు, ఈజ్ నో మోర్ అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడి నుంచే మొదలు పెట్టాడు ఆయన. ఒక్క నోరు పనిచేస్తుంటే ఆ నోటితోట 7 మాటలు, 7 అద్భుతాలని చెప్పవచ్చు. క్షమాపణ, ఈ ప్రపంచానికి కావాల్సింది మొట్టమొదటి అంశం క్షమాపణ. అప్పటి వరకు ఉన్న దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది తుడిచిపెట్టేసి పాపి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి తన మార్గాన్ని మార్చుకుంటే క్షమిస్తానన్నాడు. అలాగే ఈ ప్రపంచానికి కావాల్సింది రక్షణ, రక్షణ సువార్త అందించారు. అదేవిధంగా ఆదరణ, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడారు. తర్వాత 4వ మాట చూస్తే దేవుడితో ఒక విశ్వాసకున్న ఎడబాటు అనేది ఎంత భయంకరమందో 4వ మాటలో వివరించారు. 5వ మాటలో ఆత్మల కోసం దాహం, ఆయన దాహం మన కోసమే, మనకు కొంత పని అప్పచెప్పారు ఆ మాట ద్వారా, సమాప్తం చేశాడు ఆయన. అలాగే మనం కూడా తండ్రి మనకు అప్పగించిన పనిని జీవితంలో సమాప్తం చేయాలని, దేవుడు పంపించిన పని అంతా చేసిన తర్వాత ఏ తండ్రి అయితే తను పంపించాడో ఆ తండ్రికి తన ఆత్మను ఎట్లాగైతే అప్పగించుకున్నాడో మన ఆత్మ కూడా అట్లాగే అప్పగించుకోవాలని చెప్పి ఆయన ఈ మాట అనేది చెప్పడం జరిగింది. అయితే దేవుని ఇక్కడ అందరూ కూడా మొట్టమొదటి మాట అయిన తర్వాత తండ్రి అన్నాడు. మొట్టమొదటి మాటలో తండ్రి అని పిలిచాడు ఆయన. తర్వాత మళ్ళీ ఆఖరి మాటలో తండ్రి అని పిలుస్తున్నాడు. 4వ మాటకు వచ్చేటప్పటికి నా దేవ, నా దేవ అన్నాడు. మొట్టమొదటి మాటలో తండ్రి అని పిలిచిన వాడు 4వ మాటకు వచ్చాడు దేవా అని ఎందుకు సంబోధించాడు అంటే, మనందరికీ తెలిసిందే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం ప్రకారం సర్వమానుల పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన తండ్రిని దేవా అని పిలిచాడు. పాప భారం ఆయన మోస్తున్నాడు కాబట్టి దేవుడు పాపాన్ని సహించడు, పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపాన్ని ఆయన కన్ను చూడలేదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నా దేవా, నా దేవా అని పిలిచాడు. తర్వాత ఈ చివరి వచనానికి వచ్చేటప్పటికి మళ్ళీ తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు? అక్కడ దేవా అని పిలిచిన యేసుక్రీస్తు మళ్ళీ తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆ 4వ మాటలో 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినట్టుగా ఆయన అర్పించినటువంటి ప్రాయశ్చిత్తార్థ బలి ఏదైతే ఉందో, సర్వమానవుల పాప పరిహారార్థ నిమిత్తం ఆయన తన పవిత్రమైన దేహంలో అర్పించినటువంటి బలి ఏదైతే ఉందో ఆ బలిని దేవుడు అంగీకరించాడు కనుక ఇక నా దేవుడికి నాకు ఏ రకమైన ఆటంకం లేదని ఒక ధైర్యం వచ్చింది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనమైనా సరే ఏదైనా విషయానికి
అయ్యో ఇలా తప్పు జరిగిందని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను క్షమించాడు అనే ఒక అనుభూతి మనకు కూడా కలుగుతుంది. అంటే మన కోసం ఈ మాట కూడా చెప్పింది. నీకు నీ తండ్రికి, పరలోకపు తండ్రికి ఎడబాటు కలిగినట్లయితే నువ్వెట్లా ప్రార్థించాలి, తర్వాత నువ్వు మనసు ఎట్లా తేలిక పడుతుందని చెప్పడానికి ఈ మాట మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన తండ్రి అని మళ్ళీ పిలవటానికి ఎంత టైం తీసుకున్నాడు, ఏం చేశాడు? తండ్రి చిత్తం నెరవేర్చి సర్వమానుల పాప పరిహారార్థం ఆయన దేహంలో ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించిన తర్వాత, ఆ తండ్రి చెప్పినటువంటి పనులన్నీ సమాప్తం చేసిన తర్వాత అప్పుడు తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ రివరెన్షియల్ ఫియర్ అనేది ఉండాలి. అయితే మనం ఇక్కడ తండ్రి అని పిలిచేటప్పుడు ఈ మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పరలోక ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున మా తండ్రి అని చాలా తేలిగ్గా మనం పిలుస్తాం. అయితే తండ్రి అని పిలిచే అర్హత మనకు ఉందా? మలాకి ప్రవక్త అదే అడుగుతున్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను తండ్రినైతే నాకు చెందవలసిన ఘనత ఏది? నేను తండ్రినైతే నాకు చెందవలసిన ఘనత ఏది అంటే, ఆ మలాకి గ్రంథం 1వ అధ్యాయం మొదలుకుని మనంతా చదివితే, ఇశ్రాయేలీలు నామకార్థ భక్తులుగా ఉంటూ తండ్రిని ఏ విధంగా అవమానపరుస్తున్నారో, వాళ్ళు ఇచ్చే అర్పణలో గాని, వారు చేసే విజ్ఞాపనలో గాని ఎక్కడ నాణ్యత, క్వాలిటీ అనేది లేదు. ఏదో అలవాటు ప్రకారం చేస్తా ఉన్నారు. అందుకు నేను అంటున్నాడు, నాకు ఇది కాదు కావాల్సింది. మీరు తండ్రి అని పిలిస్తే హృదయపూర్వకంగా తండ్రి అని పిలిచినట్టయితే నాకు ఇచ్చే ఘనత ఏది? ఈవేళ ఈ మాట ద్వారా దేవుడు మనల్ని కూడా అడుగుతున్నది ఏంటంటే, మనం అనేక సార్లు పరలోక ప్రార్థన చెప్పాలి. కొన్ని డినామినేషన్స్ అయితే పరలోక ప్రార్థన మేము చెప్పం, ఎందుకంటే పరలోక ప్రార్థన చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తారంటారు. అది కాదు కావాల్సింది. పరలోక ప్రార్థన చెప్పినప్పుడు అల్లా కూడా మాట మాటకి కూడా తండ్రి అని పిలుస్తున్నాను, నాకు అర్హత ఉందా, ఎక్కడ అర్హత కోల్పోయాను, మళ్ళీ అర్హత ఎలా పునరుద్ధరించుకోవాలని చెప్పి అనుకుని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు అది కలుగుద్ది. తండ్రిని గౌరవించడం అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆ ప్రార్థనకు వెళ్ళటం, కేవలం ఆచార వ్యవహారాలు పాటించడం మాత్రమే కాకుండా, ఆయన ఏదైతే నిజ క్రైస్తవుడిగా జీవించడానికి ఏ క్వాలిటీస్ అయితే, ఏ సుగుణాలు అయితే మనకు ఉండాలని చెప్పారో, కొండ మీద ప్రసంగంలో ధన్యతలు చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక క్రిస్టియన్ ఉండవలసిన వర్చ్యూస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అనేది, క్రిస్టియన్ ఉండవలసిన సుగుణాలు ఏంటో అన్ని చెప్పారు. అనేక చోట్ల క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలి, పౌలు గారు రాసిన పత్రికలో, రోమా పత్రిక 13, 14 అధ్యాయాల్లో కూడా, అలాగే హెబ్రీ గ్రంథం 13 అధ్యాయాల్లో కూడా ఒక క్రిస్టియన్ ఏ రకంగా జీవించాలి అనేది చెప్పారు. ఆ రకంగా జీవించినప్పుడు ఆ తండ్రికి మనం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, మనకి తండ్రికి తన ఆత్మను ఎందుకు అప్పగించుకుంటున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు అంటే, మనల్ని కూడా తండ్రికి ఆత్మను అప్పగించుకోవాలి. మనం తండ్రికి ఎందుకు అప్పగించాలి అంటే, ఆ ఆత్మ ఇచ్చింది తండ్రి కాబట్టి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నమ్మకమైన సృష్టికర్త. నేను రెఫరెన్స్లు మాత్రం చెప్తున్నాను, తర్వాత మీరు మొత్తం ఆ వాక్యం అంతా చదవండి. ఆయన నమ్మకమైన సృష్టికర్త. అందుకనే పేతురు గారు అక్కడ అంటారు, బాధపడేవారు ఆయన చిత్తం జరిగిస్తూ సత్ప్రవర్తన కలిగిన వారి ఆత్మలను ఆ సృష్టికర్తకు అప్పగించాలి. ఏదో నోటి మాటతో చెప్పటం కాకుండా, యేసుక్రీస్తు ఏ రకంగా జీవించి తన ఆత్మను తండ్రికి అప్పగించారో, ఆయన రోల్ మోడల్ గా తీసుకున్న మనం ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే మనం అక్కడ అప్పగించుకోగలం. ఎందుకు అప్పగించాడంటే, నమ్మకమైన సృష్టికర్త ఆయనకు అప్పగిస్తేనే ఆ ఆత్మ అనేది అక్కడ భద్రంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక విలువైన వస్తువు ఉందంటే, మనం ఎవరికి ఇస్తాం, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఎవరికి ఇస్తాం? నమ్మకస్తులు. మనం ఇచ్చిన వస్తువు ఇచ్చినట్టుగా ఏ రకమైన డ్యామేజ్ చేయకుండా మనకు అప్పగించే వాళ్ళకి మనం ఇస్తాం. అందుకే కదా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే తనకు అప్పగించిన పనిలో ఆ గొర్రెలు పోయినప్పుడు సింహాన్ని, ఎలుకబంటిని కూడా చీల్చడానికి సాహసించాడు. అట్లాంటి నమ్మకమైన వ్యక్తికి ఎవరైనా కూడా ఆత్మని అప్పగిస్తారు. అదే విధంగా పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు కూడా కాబట్టి మనం ఆయనకు ఆత్మ అప్పగించాలి. మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు అంటే మనల్ని నడిపించే ఆయనే. అందులోనే 23వ వచనంలో అంటాడు, బాధ పెట్టే వారిని బెదిరించక ఆయన ఏం చేశాడంట, నమ్మకంగా న్యాయ తీర్పు తీర్చే దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈ లోకంలో
మన ఆత్మ దేవుడికి అప్పగించడం అనేది చాలా తేలికైన మాటగా మనం చెప్తాం కానీ దేవునికి అప్పగించుకోని ముందు మన జీవితం ఎలా ఉండాలని పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండో పత్రికలో కూడా చాలా స్పష్టంగా, ముఖ్యంగా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం, అదే విధంగా 4వ అధ్యాయంలో కూడా ఆయన చాలా కూలంకుషంగా అక్కడ వివరించడం జరిగింది. అదే విధంగా అదే పేతురు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మీరు తర్వాత అదంతా చదవండి 5వ అధ్యాయం. మనం మన ప్రధాన కాపరికి మన ఆత్మను అప్పగించుకుంటే, అంటే ఆ స్థితిలో మనం ఉంటే ఆ కాపరికి మనం అప్పగించుకుంటే మనకు ఆయన ఇచ్చేది ఏంటంటే వాడబారని మహిమ కిరీటం ఆయన మనకి ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మనకి ఆ కిరీటం, ఏదైనా రత్నాల కిరీటం ఇవ్వచ్చు, గోల్డెన్ క్రౌన్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ వాడబారని మహిమ కిరీటం ఇచ్చే నమ్మకమైన కాపరి కాబట్టి ఆయనకి మన ఆత్మని అప్పగించుకోవాలి. అదే విధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాల తర్వాత చదవండి మీరు. దాంట్లో ఏమంటాడంటే, నా ప్రాణం పెట్టుటకు తీసుకోవటానికి నాకు అధికారం ఉంది, దీనికి నా తండ్రి వల్ల నేను ఆజ్ఞ పొందాను. మాట కాదు, ఆజ్ఞ పొందాను. నా తండ్రి దగ్గర నేను ఆజ్ఞ పొందాను, నువ్వు నీ ఆత్మని ఇక్కడ ఉంచు, నీకు కావాల్సినప్పుడు తీసుకోవటానికి, మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టడానికి నీకు అధికారం ఉందని చెప్పి నేను ఆజ్ఞ పొందాను కాబట్టి నేను అక్కడ ఇచ్చానని చెప్పి అంటున్నాడు. అంటే మనం కూడా తండ్రికి ఇవ్వాలి అంటే, తండ్రి మన ఆత్మను తీసుకోవాలంటే, కుమారుడు ఆజ్ఞ పొందినట్టుగానే మనం పొందాలంటే కుమారుని ప్రవర్తన మనం కలిగి ఉండాలి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, గొర్రెల గొప్ప కాపరి. ఆయన విశ్వాసులను ఎప్పుడు కూడా గొర్రెలతో పోల్చారు కాబట్టి గొర్రెల గొప్ప కాపరికి మనం ఆత్మని అప్పగించుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు 23వ సంకీర్తనలో. కాబట్టి మన ఆత్మని దేవుడికి ఎందుకు అప్పగించుకోవాలంటే ఆయన నమ్మకమైన సృష్టికర్త, మన కాపరి, మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు. ఆయన మనకి ఇచ్చిన ఆత్మను ఆయనకి మనం తిరిగి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఉంటేనే అది జాగ్రత్తగా అనేది ఉంటుంది. సరే, ప్రవచన నెరవేర్పు కూడా ఏందో చూసాం కదా. తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగించుకున్నాను, సత్యదేవ నన్ను విమోచించేవాడు నీవే. అంటే దావీదు ఆ కీర్తన రాసినా కూడా, దావీదు రాసిన కీర్తనలో ప్రవచన కీర్తనలు చాలా ఉంటాయి కదా, అలాగే ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట. అయితే కిందది మాత్రం యేసుక్రీస్తుకి అప్లై అవ్వదు, పై మాట మాత్రమే. సత్యదేవ అన్న అంతవరకే కానీ నన్ను విమోచించేవాడు నీవే అన్న మాట దావీదుకి అప్లై అయ్యే మాట అది. తర్వాత మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మన ఆత్మలు దేవుడు అంగీకరిస్తాడు. ప్రతి ఒక్కరి కూడా క్రిస్టియన్ అనే ఎప్పుడైతే రక్షణ పొందామో, బాప్తిస్మం తీసుకున్నామో, ప్రతి ఒక్కరి అల్టిమేట్ గోల్ ఏంటంటే నిత్య జీవ ప్రవేశం, పరలోక రాజ్య ప్రవేశం. దానికి వెళ్ళటానికి మన ఆత్మలు దేవుడు అంగీకరిస్తాడా? ప్రతి ఒక్కరికి కూడా ఏంటి కోరిక ఏంటంటే మన ఆత్మని దేవుడు తీసుకోవాలి. అయితే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు మనకి ఏ రకమైన స్థితిలో మనకి ఇచ్చాడో దేవుడు ఆ విధంగానే ఉంటేనే తీసుకుంటాడు కదా. అయితే చాలా మంది ఎవరైనా చనిపోయినప్పుడు వెంటనే ఒక మాట చెప్తారు ఏంటంటే, ప్రసంగిలో 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారు, మన్నైనది వెలుకటి వలనే భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని చెప్తారు. నిజమా? మన్నైనది మన్నుకి వెళ్ళిపోవటం మాత్రం కరెక్టే, మంటలోకి వెళ్ళిపోద్ది. ఆత్మను దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా? చూద్దాం. ఆ తర్వాత ఇంకో మాట కూడా అంటారు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖించవద్దు, ఒకరోజు మనం వాళ్ళని చూస్తాం, సందేహం లేదు అని వాళ్ళు చెప్తారు. అయితే ఆ చెప్పే పాస్టర్ గారి ఆత్మ అక్కడికి వెళ్తుందా? అది ఎవరు చెప్పలేరు. అది ఆ తీర్పు జరిగే వరకు కూడా ఎవరు కూడా ఆత్మ అక్కడికి వెళ్ళాలని కోరుకుంటా అంతే తప్పించి నా ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్దని గ్యారెంటీగా ఎవరు చెప్పడానికి వీల్లేదు. తీర్పు తీర్చే దేవుడి దగ్గర నిలబడాల్సిందే కదా అందరూ. అందుకే ప్రసంగి అంటాడు కదా ఈ మాట. అంటే మనం బైబిల్ ఒక్క చోట చదివి దాన్ని ఆధారం చేసుకుని, ఇదిగో బైబిల్లో ఇక్కడ ఉంది కదా, దాని ప్రకారం మన ఆత్మ వెళ్ళిపోద్ది అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. మొన్నేది మనలోకి వెళ్ళిపోద్ది, కానీ తర్వాత జరిగేది ఏంటంటే ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తున్నది దేవుడు నిర్ణయించాల్సింది. డౌట్ లేదు, మన ఆత్మ దేవుడు ఇచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నాసికారంధ్రంలో జీవాత్మ ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. మనకు ఆత్మ ఇచ్చింది దేవుడే. ఆత్మ ఇచ్చాడు, ఆయన జీవాత్మ ఇచ్చాడు, కానీ దాన్ని సరైన స్థితిలో ఉంచినప్పుడే కదా ఆయన తీసుకుంటాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టి దీపం అంటాడు సామెతల గ్రంథకర్త. నిజమే,
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమే. మరి అదే ప్రసంగి ఏమంటాడు 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు నరుని యథార్థంగా పుట్టించిన కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకున్నారు. ఇది చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకునే వాక్యం. దేవుడు మనకి యథార్థమైన హృదయంతో మనకు జన్మ ఇచ్చాడు, కానీ మనం వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఉంటది కదా, శరీరాశ, నేత్రాశ, జీవగుడము ఇవేవి కూడా తండ్రి వలన కలిగినవి కావు. తండ్రి వల్ల కలిగినవి కావు అని చెప్పినట్టు వాటిని అన్నిటిని మన లోపల తెచ్చేసుకుంటే దేవుడు ఎలా మన ఆత్మ తీసుకుంటాడు? అందుకే తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ గొర్రెలు మేకలు ఉదంతం చెప్పిన తర్వాత కుడి చేతి పక్కన ఉన్న వారితో అతను ఏమంటాడు, నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారా, జగత్తు పునాది వేయి బడక మునిపే మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఆ సంతోషకరమైన పరలోక రాజ్యానికి మీరు వెళ్ళండి. అదేవిధంగా ఎడం చేతి పక్కన ఉన్న వారితో ఏమంటాడు, శాప పొందిన వారులారా, మీరు అపవాదికిని దాని దూతలకు ఏర్పాటు చేయనటువంటి అగ్నికుండంలోకి మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ముందుగానే ఇలా ఉంటుంది తీర్పు అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా బుద్ధిగల కన్యకుల గురించి కూడా మనం చూసినప్పుడు వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు కదా. ఆ బుద్ధిగల కన్యకులు వచ్చి వాళ్ళు తలుపు కొట్టినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనంలో, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ పెండ్లి కుమారుడు ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకని? మన ఆత్మ దేవుడు ఇచ్చినట్టుగా లేదు కాబట్టి అట్లాంటి సమాధానం. అందుకని దానియేలు గ్రంథకర్త ఏమంటాడంటే 2 రకాలైనటువంటి మాటలు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మేల్కొంటారు, సమాధుల నుంచి మేల్కొనే వాళ్ళు కొంతమంది నిత్య జీవనికి వెళ్తారు, కొంతమంది నిత్యము హేయులగుటూ అపనిందల పాలవటానికి మేల్కొంటారు. సమాధుల్లోంచి ప్రతి ఒక్కళ్ళు మేల్కొంటారు. అయితే ఒక్కడేమో నిత్య జీవంలోకి వెళ్తారు, మరి కొంతమంది ఏమో ఎప్పుడు హేయులగుతూ అపవాది చేత నిందింపబడటానికి వాళ్ళు అక్కడికి వెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తాడు కదా, దేహంతో జరిగించినటువంటి, అంటే రిఫరెన్స్ పూర్తిగా మీ తర్వాత చదవండి, దేహంతో జరిగిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఆ తీర్పు సింహాసనం ముందు మనందరం కూడా నిలబడవలసిందే. మరి లాజరు అది ధనవంతుడు, లాజరు ఉదంతంలో అబ్రహాం కూడా ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం కూడా ఆ టైంకి అక్కడ నిలబడాల్సిన వాడే. కాబట్టి ఎవరు కూడా నా ఆత్మ డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్దని చెప్పడానికి లేదు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, ఎందుకంటే అప్పటికే శ్రమలు మొదలైపోయినాయి, అనేక శ్రమలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రభువునందు, అంటే అనేక శ్రమలు పడి ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, వారు విశ్రాంతికి వెళ్తున్నారు, వారి క్రియలు వారు వెంట వెళ్ళిపోతున్నాయి అంటాడు. వాళ్ళు విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఎంత నీతిమంతులు అయినప్పటికీ కూడా 100% కూడా అది ఎవరు చెప్పాలి? అక్కడ దేవుడి కుమారుడు చెప్పాలి. అదే విధంగా మన ఆత్మ దేవుని చేతే కాపాడబడాలి అంటాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైన వాటిని వెదకండి అంటాడు పౌలు గారు. అదేవిధంగా మీరు మృతి పొందితిరి, మీరు జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి అంటే ఏంటి? ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పుడు పాత జీవితాన్ని మనం పాతి పెట్టేశాము. కాబట్టి ఎవరైతే ఆ పాత జీవితాన్ని పాతి పెట్టేస్తారో వాళ్ళు జీవం అనేది పొందుతారు. క్రీస్తు మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అంటే ఎవరి జీవం, ఎవరి ఆత్మ దేవుని దగ్గర దాచబడి ఉంటుందంటే, ఒక్కసారి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పి రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసుక్రీస్తు రక్షకుడిని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల నుండి లేపినని విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ మాటలు చెప్పడమే కాకుండా ఎవరైతే ఆచరిస్తారో వారి ఆత్మ దేవుని దగ్గర దాచబడి ఉంటుంది, భద్రంగా దాచబడి ఉంటుంది. అంతే తప్పించి మన ఇష్టానుసారంగా జీవించి దేవుడిచ్చిన ఆత్మే కదా దేవుడు తీసేసుకుంటాడు లేదు. ఒక వస్తువు మనం ఎవరికైనా ఇస్తే
దాన్ని పాడు చేసి తీసుకొస్తే నీకు ఎలా ఇచ్చాను వస్తువు, నువ్వు ఎలా తీసుకొచ్చావు? ముందు దాన్ని తీసుకెళ్ళి దాన్ని బాగా రిపేర్ చేసి పట్టుకురా, లేదా కొత్త వస్తువు పట్టురా అంటాం కదా. అట్లాంటిది దేవుడిచ్చిన ఆత్మ మన ఇష్టానుసారంగా ఉపయోగించేస్తే దేవుడు ఎట్లా తీసుకుంటాడు? అందుకని తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:23 ఆయన అంటాడు, మన ఆత్మ, జీవము, శరీరము ప్రభువే కాపాడాలి. మన ఆత్మను గాని, మన జీవం గాని, మన శరీరం గాని మనకు మనం కాపాడుకోవాలనుకుంటే అది జరగని పని. దేవునికే అప్పగించాలి. దావీదు మహారాజు అంటాడు కదా, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే నాలో నుంచి తొలగించు. ఎందుకంటే పాపం చేయటానికి మానవుడు చాలా త్వరగా వెళ్తాడు, కానీ పాపాన్ని శుద్ధి చేసుకోవడానికి మానవుని పని కాదు, చేసుకోలేడు. ఆయన పరిశుద్ధుడు, శుద్ధీకరించేవాడు నేనే అంటాడు. కాబట్టి మన జీవితానికి ఆయనకు అప్పగించడం అంటే మాటి మాటికి శుద్ధీకరించుకోవటం కాదు. ఒక్కసారి శుద్ధీకరణ పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తే ఏమవుద్ది? కుక్క తన వాంతికి తిరిగినట్టు అవుతుంది. అట్లాంటి జీవితం దేవుడు అడగట్లేదు. ఒక్కసారి నువ్వు శుద్ధీకరింపబడిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూడకుండా ఉన్నప్పుడు నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము కూడా దేవుడు కాపాడతాడు. కొలసీలు రాసిన 2వ పత్రిక 7:1 అంటాడు, శరీరము ఆత్మలు ఆయనచే పరచబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఒక నీట్ గా ఉన్న క్లాత్ తో మనం శుభ్రపరిస్తే ఎక్కడైనా మురికిగా ఉన్నది శుభ్రం అవుద్ది. అంతే తప్పించి ఒక మురికి వస్త్రం తీసుకొచ్చి మురికిని మనం శుభ్రం చేస్తే అది ఎప్పటికీ కూడా అక్కడ క్లీనినెస్ క్లీన్ అవుద్దా? మనం క్లెన్సింగ్ చేయాలంటే ఒక వైట్ క్లాత్, శుభ్రంగా ఉన్న క్లాత్ తీసుకొచ్చి తుడిచినప్పుడు మాత్రమే ఆ మురికిని మనం తీయగలం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన జీవితాన్ని కనుక అప్పగించుకుంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు. నువ్వు జీవించినంత కాలం కూడా ఈ చిత్తం నెరవేరుస్తూ సత్ప్రవర్తన కలిగిన వాడై భయభక్తులు కలిగి ఉంటూ ప్రతి పని కూడా ఇది నా దేవునికి ఇష్టమా కాదా అని ఆత్మానుసారంగా ఆలోచిస్తూ పౌలు గారి ఒక సందర్భాలు ఏమంటాడు, అయ్యో మరణకరమైన ఈ శరీరం నుండి నన్ను ఎవరు విమోచిస్తారంటాడు 7వ అధ్యాయం చివరి రోజులో రోమిలో రాసిన పత్రికలో. అదే పౌలు గారు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటాడు అదే చివరి వచనంలో. ఇంకా క్లారిటీ 8వ అధ్యాయానికి వచ్చాడు 1వ వచనం అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు అంటే క్రీస్తులాగా ఉండాలి. అందుకని ఆయన కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఏమంటాడు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లాగా ఒక్కసారి శుద్ధీకరింపబడిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగే జీవితం అనేది ఉండకూడదు. ఎవరి ఆత్మను దేవుడు తీసుకుంటాడు ఆయన అంటే అక్కడ చెప్తున్న మాట తెస్సలోనికి రాసిన పత్రిక 5:19 ఆత్మను ఆర్పొద్దంటున్నాడు. జీవిత కాలం కూడా అదే బుద్ధిగల కన్యకలు చూసాం కదా, అంతం వరకు సహించిన వాడే ఆ జీవకిరీటం పొందుతాడు కదా. కాబట్టి కొంతకాలం నేను వేడిగా ఉన్నాను, కొంతకాలం భయభక్తులతో ఉన్నాను, కొంతకాలం నేను చాలా విశ్వాసంతో ఉన్నానంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎంతకాలం ఉన్నది అన్నది కాదు, కానీ చివరి క్షణం వరకు నీ ఆత్మకు పరిశుద్ధత పోనివ్వకుండా నువ్వు ఉంచినప్పుడు దేవుడు నీ ఆత్మని తీసుకుంటాడు. అలాంటి వాళ్ళలో మనం చూస్తే ఏలియా, హనోకు, అదేవిధంగా క్రొత్త నిబంధనలో నతనీయేలు గురించి చెప్తాడు కదా, ఇతను నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని ఆత్మలో కపటము లేదు. అంటే నువ్వు నిజమైన గలతీలు రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవుని ఇశ్రాయేలు నువ్వు పేరు పెట్టుకుంటే కాదు, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఇశ్రాయేల్ దేశంలో నువ్వు ఉంటే కాదు, ఇశ్రాయేలీల ఇంట్లో నువ్వు పుడితే కాదు, గాని నువ్వు దేవుని ఇశ్రాయేలీలుగా ఉండాలంటే నీ ఆత్మలో కపటం ఉండకూడదు. ఇందాక మనం చదివిన క్వాలిటీస్ అన్ని కూడా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మను దేవుడు అంగీకరిస్తాడు. అట్లాంటి వారు ఒక్కరు ఉన్నారా మనకంటే ఒక్క ఉదాహరణ మనం చూస్తే ఆ స్టెఫెను గురించి మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3-8 చూస్తే స్టెఫెను ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడి ఉన్నాడు. అదే విధంగా కృపతోనూ బలంతోనూ ఉన్నాడు. ఆత్మతో జ్ఞానంతో, దైవాత్మతో ఉన్నాడు, దైవ జ్ఞానంతో ఉన్నాడు, దైవ కృపలో ఉన్నాడు, అదే కానీ దైవ బలంతో కూడా ఉన్నాడు. కాబట్టి తండ్రి నా ఆత్మను చేర్చుకో అనగానే అక్కడ ఏం చూశాడు స్టెఫెను? ఆకాశం తెరవబట్టి యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వాన నిలిచి స్వాగతం చెప్పాడు. స్టెఫెన్ అంటే కిరీటం ధరించిన వాడు. ఆ కిరీటం ధరించేశాడు అతను దేవుని దృష్టిలో. కాబట్టి నా ఆత్మను చేర్చుకోనగానే దేహం చేర్చుకున్నాడు అంటే అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 అంటాడు, మన దేహంలో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. మన దేహం పరిశుద్ధాత్మనికి నిలయం. కాబట్టి
ఆ పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా నీ జీవితం అంతా నువ్వు జీవించినప్పుడు నువ్వు అడగకుండానే నీ ఆత్మ దేవుడు తీసుకుంటాడు. ఈ జీవిత కాలం కూడా నీలో దేవుడు ఉంచినటువంటి ఆ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా, ఆ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా నీ జీవితం సాగించావంటే దేవుడు నీ ఆత్మను తీసుకుంటాడు. అదేవిధంగా ఏఫెసీయులు రాసిన పత్రిక 2:8 అంటాడు, ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా, మనలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా దేవుని కృప లేకపోతే మనం ఆయన దగ్గర ఆయన మన ఆత్మ తీసుకోడు. విశ్వాసమును కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు అంటారు. అదే విధంగా మరొక ఉదాహరణ కూడా, మరొక రిఫరెన్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మనకు ఈ వాగ్దానం ఉంది కాబట్టి ఆత్మకు శరీరానికి కల్మషం లేకుండా మన జీవితాన్ని దేవుడికి అప్పగించాలంటాడు. ఏంటి ఆ వాగ్దానం ఏంటంటే, 6వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, మీరు లోకమునకు సపరేట్ గా ఉండండి, పరిశుద్ధులై ఉండండి, మీరు లోకంతో కలిసిపోవద్దు, ప్రత్యేకింపబడిన వారుగా ఉండండి, మీ మీద శుద్ధ జలం జల్లుతాను, నేను మీలో ఉంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు అని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తాం, నిర్గమకాండలో కూడా చూస్తాం మనం, వీరు నాకు స్వకీయ సంపాద్యం అని చెప్పి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మని తీసుకుంటాడు. అంతేకాకుండా మనం చేయవలసినటువంటి పని ఇంకోటి ఏంటంటే, హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం తర్వాత మీరు చూడండి, ఆయన అంటాడు, నువ్వు బలులు కోరలేదు కానీ నాకు ఒక శరీరం ఇచ్చావు, నువ్వు ఈ శరీరంతో నిరంతరము నేను ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాను. అక్కడ చాలా మంచి అర్థం. అంటే దేవుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, జీవిత కాలం కూడా ప్రార్థన విజ్ఞాపనలు మన కోసం, మన వ్యక్తిగత రక్షణ, ఇతరుల రక్షణ కోసం మనం చేయవలసిన వారమే. ఇదే మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో 51వ సంకీర్తనలో 16-17 వచనాల్లో కూడా మనం అక్కడ చూస్తాం, నీవు బలిని కోరేవాడు అయితే ఎన్నో కోడెలు పొట్టేళ్ళని రప్పించేవాడిని, కానీ నీకు విరిగి నలిగిన హృదయం కావాలి కాబట్టి దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నానంటాడు. అంటే మనం నిరంతరం కూడా చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు. యేసుక్రీస్తు మరి తన వాడుకు చొప్పున 12 సంవత్సరాలప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. మళ్ళీ తన వాడుకు చొప్పున శిలువ మరణం పొందే ముందు కూడా గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక క్రైస్తవునికి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన లేకపోతే దేవుడికి ఇష్టమైంది కాదు. అయితే శిలువలో మనం ఏం చూడగలము? శిలువను చూసినప్పుడు అందరూ కూడా శిలువ చూడగానే ప్రేమ 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 అంటాం, రైట్? ప్రేమ అనేది చాలా ముఖ్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఆ చేతులు రెండు అలా చాపి ఉంటాయి. విననోళ్ళని పిల్లల కోసం దినమెల్లా నా చేతులు చాపానని చెప్పి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ చేతులు ఎప్పుడు కూడా చాపే ఉంటాయి. అక్కడ ప్రేమను చూస్తాము. 1, 2, 3 మాటల్లో కూడా దేవుని ప్రేమను చూస్తాం. శిలువ మీద పలికినటువంటి ఆ 3 మాటల్లో కూడా దేవుని ప్రేమను చూస్తాం. రెండోది ఏంటంటే పరిశుద్ధత. ఆ శిలువ మీద దేవుడు పలికిన 4వ మాటలో పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత. ఆయన బ్రతుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, అంటే నిరూపించగలరా, ఎవిడెన్స్ తోడు సహా నిరూపించగలరా? నిజంగా ఆయనలో పాపం ఉంటే హేమహేమీలు ఉన్నారు అక్కడ, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి ఎంతో ఇంటలెక్చువల్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు. నిజంగా ఆయనలో పాపం ఉంటే చెప్పావులే, పలానా చోట పలానా పాపం చేయలేదా నువ్వు అని చెప్పి మొహం మీద అంటారు. బయల్జబూలు ఇలాంటి మాటలన్నీ కూడా ఊహాజనితంగా అన్న మాటలే తప్పించి ఆయన ఏమంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఆయన అందుకనే మన ప్రధాన యాజకుడు మరల వలె అన్ని బలహీనతో శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను అంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు. అట్లాంటి రక్తాన్ని ఆయన అర్పించాడు. కాబట్టి ఆ సిలువలో పాప పరిహారం జరగటానికి ఏం కావాల్సి వచ్చింది? అక్కడ పరిశుద్ధత కావాల్సి వచ్చింది. సిలువను చూడగానే మనకి రెండో అంశం ఏం గుర్తు రావాలంటే పరిశుద్ధత. ముందు మొదటిదేమో ప్రేమ, రెండోది పరిశుద్ధత, మూడోది సార్వభౌమ అధికారం. సార్వభౌమ అధికారం అంటే ఆయన చెప్తాడు కదా, నా ప్రాణం పెట్టడానికి తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉంది. అంతేకాదు సార్వభౌమ అధికారం అంటే ఈ రోజుల్లో మనకి కావాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని భయపెట్టినా, మనం తప్పు మాట్లాడనంత సేపు కూడా ఎవరికి మనం జడవక్కల వాక్యానుసారంగా యేసుక్రీస్తుని అపవాది శోధించినప్పుడు
వాక్యంతో ఎట్లాగైతే ఆయన సమాధానం చెప్పారు అదే విధంగా మన వాక్యంతో చెప్పినప్పుడు తాత్కాలికంగా శ్రమలు వచ్చినా కూడా ఒకవేళ ఎవరైనా చంపితే ఈ శరీరాన్ని కానీ ఆత్మను ఎవరు కూడా చంపలేరు కాబట్టి ఆ సార్వభౌమ అధికారం అనేది సిలువలో మనం చూస్తున్నాం. ఒకటి ప్రేమ, రెండు పరిశుద్ధత, మూడు సార్వభౌమ అధికారం. ఈ మూడు కూడా సిలువలో చూస్తాం. అంటే సిలువలో క్రీస్తు ఏమి సాధించాడు? సిలువలో క్రీస్తు ఏం సాధించాడు? పాపంపై విజయం సాధించాడు. ఈ నాలుగో మాటకు వచ్చేటప్పటికి ఆయన పాపం మీద విజయం సాధించేశాడు. తర్వాత రెండోది ఏంటంటే అపవాదిపై విజయం. అపవాదిపై విజయం ఆయన సాధించాడు. అపవాదిపై విజయం అనేది మీ తర్వాత చదవండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు నిజంగా చదువుతుంటే మనకి ఎంత ఇన్స్పిరేటివ్ గా ఉంటుందంటే అక్కడ పౌలు గారు అంటాడు, మీరు రక్షణ పొందక ముందు, మీరు సున్నతి లేని వారు ఉన్నప్పుడు, మీరు శరీర సంబంధాలుగా ఉన్నప్పుడు మీరు చేసిన పాపాలన్నిటినీ కూడా అపవాది ఇదిగో ఇప్పుడైతే రక్షణ పొందాడు, కానీ ఇతడు లేదా ఈమె చేసిన పాపాలన్నీ లిస్టు నా దగ్గర ఉన్నాయి, ఈ లిస్టు చూడు, ఇతడు పాపాలు చూడని చూపిస్తున్నాడు అపవాది. అయితే అక్కడ మన మీద అపవాది చూపిస్తున్న రుణపత్రాన్ని యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడంటే ఆ రుణపత్రాన్ని మేకులతో కొట్టేశాడంటే, ఇంకా మేకులతో కొట్టేశాడు. దాన్ని చూపించడానికి కూడా లేదు. యెషయా గ్రంథంలో అంటాడు, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకున్నావు, నా వీపు వెనక ఉన్నాయంటాడు. కాబట్టి మేకులతో కొట్టేశాడు ఆయన అపవాది మీద. జయం ఆ రకంగా జయోత్సాహంతో అక్కడ ఉన్న అధికారులు మన మీద నింద మోపే వాళ్ళందరినీ కూడా వాయుమండల అధికారులతో మీరు పోరాడాలంటాడు కదా ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. అట్లా మన మీద ఎవరైతే నింద మోపుతున్నారో, అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో, అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎదుట జయోత్సాహంతో పట్టి లాక్కొచ్చాడంట. అంటే అపవాది మీద అంతటి విజయం అతను యేసుక్రీస్తు సాధించారు. తర్వాత మరణంపై విజయం. మనిషిని ఎప్పుడు కూడా అపవాది దేని చూపించి భయపెడుతుంది? ఎవరైనా సరే లాస్ట్ మినిట్ లో కూడా తను సంపాదించిందంతా కూడా, మొన్న ఈ మధ్య యాపిల్ కంపెనీ అధినేత నేను సంపాదించిందంతా ఇచ్చిన నా ప్రాణం నేను కాపాడుకోలేకపోతున్నాను అంటాడు. అలాగా చాలా మంది చెప్పటం వింటాను. చివరి నిమిషానికి వచ్చేటప్పటికి నా సంపాదన అంతా ఇచ్చేస్తాను. నాకు మా చిన్నప్పుడు అయితే నాకు తెలియదు, కానీ ఒక రాజకీయ నాయకుడికి ఒకే కొడుకు, ఆయన ఎన్నో అప్పటికే వేల కోట్ల అధినేత. ఆయన అంటాడు, నా కుమారుని బ్రతికిస్తే నేను కట్టుబట్టలతో బయటకు వస్తాను, నా కుమారుడు ప్రాణం నాకు ఇవ్వండి అని డాక్టర్ని అడుగుతాడు, కానీ ఇవ్వలేకపోయారు. అంతే మరణం అంటే భౌతిక సంబంధమైన మరణం కాదు. ఆస్తికుడైనా నాస్తికుడైనా ఎవరైనా కూడా, హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా మొదటి మరణం చెందవలసిందే. క్రీస్తు సాధించింది రెండో మరణం మీద విజయం. దాన్ని పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పాపం దానికి ఏంటి? పాపపు ముళ్ళు మరణం కదా. పాపపు ముళ్ళు మరణం. దాన్ని విరిచేశాడు ఆయన సిలువ మీద. ఆయన విరిచేశాడు ఆ ముళ్ళుని. అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో పౌలు గారు చాలా మత్స్యమైంది అమత్స్యమైంది ఇలాగా శరీరం గురించి ఆత్మ గురించి కంపేర్ చేసి చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి సిలువ మీద యేసుక్రీస్తు ఏమి సాధించాడు అని మనం ఆలోచించినట్టయితే ఆయన సాధించింది పాపం మీద విజయం సాధించారు, తర్వాత ఆ మరణం మీద విజయం సాధించారు, అపవాది మీద విజయం అనేది సాధించడం అనేది జరిగింది. సరే, ఆయన చేసిన పని ఆయన చేసేశారు, ఆయన విజయం సాధించేశారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ సిలువ మరణం చెందారు ఆయన. ఆ సిలువ మీద ఆయన పలికిన మాటలు ఇప్పటికీ మనం ధ్యానించి వదిలిపెట్టేటువనా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం చేయవలసినటువంటి పని, అక్కడ ప్రధాన యాజకుడు ఆ తెర చిరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి, ఆ పస్కా పండుగ రోజున యెరూషలేం దేవాలయంలో ఆ తెర చిరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆ తెర ఎట్లాంటి తెర అంటే 90 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు, అదేవిధంగా 4 అంగుళాలు మందంగా ఉందంట. 300 మంది యాజకులు దాన్ని కష్టపడి ఆ తెరను తయారు చేయడం అనేది జరిగింది. అటు 6 ఏనుగులు ఇటు 6 ఏనుగులు కలిపి లాగితేనే గాని ఆ తెర అనేది కదలదంట. అట్లాంటి తెర పైనుంచి కిందకి చిరిగిపోవటం అనేది ప్రధాన యాజకుడు చూశాడు. కానీ అతనిలో ఏమాత్రము మార్పు అనేది లేదు. నిజంగా అతనిలో మార్పు ఉన్నవాడైతే ఇంతకాలం నేను ఏదో చెప్పాను,
నాకు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, లేఖలను తెలుసు, అన్నీ తెలుసు. కానీ నా పదవి కోసం, నా ఉనికి కోసం నేను ఈ రకంగా ఉన్నాను. ఇప్పుడు నేను మారు మనసు పొందాలన్న ఇది తపన ప్రధాన యాజకుల్లో మాత్రం రాలేదు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ తెర పైనుంచి ఎలాగైతే చిరిగిందో అలాగే మనలో మార్పు రావాలి. ఎలాగా? మనసు, హృదయం మార్పు రావాలి. మనలో మనసు, హృదయం కూడా మార్పు రావాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అదే విధంగా నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే, మీ మనసు అనే నడుము కట్టుకోండి అనే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. మన మనసు, మన హృదయం మార్పు రావాలి. ఆ తెర ఎట్లాగైతే చిరిగిందో అదే విధంగా మనలో మార్పు రావాలి. బండలు బద్దలైపోయాయి. బండలు బద్దలైపోయినాయి. నిజంగా అలా బండలు బద్దలైనప్పుడు చూసిన వారంతా కూడా ఎంతో మంది మార్పు చెందారు. ఒక అరిమతై యోసేపు, ఒక నికోదేము, అదే విధంగా శతాధిపతి, ఇట్లాంటి వారు అక్కడికక్కడే ఆ టైంలోనే మార్పు చెందారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ వాక్యం వింటున్నాము. మన హృదయం అనే బండ ఏమన్నా బద్దలైందా? హృదయ కాఠిన్యం అంటే ఏంటో కాదు. హృదయ కాఠిన్యం అంటే ఏదో కాదు. అనేక సార్లు మనకి యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో ఈ మాట వింటాం. హృదయ కాఠిన్యం తీసేసుకోండి, మెత్తటి మాంసం గుండెని మీకు ఇస్తానంటాడు. అంటే ఏంటి? హృదయ కాఠిన్యం అంటే వాక్యాన్ని చోటు లేకుండా చేసుకోవటమే. హృదయ కాఠిన్యం అంటే వాక్యాన్ని చోటు లేకుండా చేయటమే హృదయ కాఠిన్యం. చాలా మంది వాక్యం వినటానికి కూడా ఇష్టపడరు, ఆచరించడం తర్వాత సంగతి. హృదయ కాఠిన్యం అనేది పోవాలి. ఆ బండ బద్దలైనట్టుగా మరి చూసిన పేతురు, పేతురు అంటే రాయి, కేఫా అంటే రాయి. ఆ రాయి పగిలిపోయింది. ఆ బండ బద్దలైన వెంటనే ఈ రాయి పగిలిపోయింది. పేతురు అనే రాయి పగిలిపోయింది. ఆ కేఫా అనే, పేతురు నీ పేరు కేఫా, కేఫా అనగా రాయి. ఆ రాయి పగిలిపోయి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని పిరికితనంతో బొంకిన పేతురు, మీరే ఆయన సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు, మేము సాక్షులం అని చెప్పి బహిరంగంగా చెప్పి, అక్కడ సన్హెడ్రిన్ సభ వాళ్ళు ఒకసారి హెచ్చరించి ఇక్కడ వాక్యం చెప్పొద్దంటే, దేవుడి మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా అని చెప్పి ప్రాణాన్ని తెగించి ఆయన చేసినటువంటి ప్రసంగంతో ఒక్కసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది మార్పు చెందినట్టుగా చూస్తాం. ఆ బండ బద్దలేయటం చూసి ఆ పేతురు హృదయం అనే బండ ఎలాగైతే బద్దలైందో ఆ రకంగా మన హృదయాలు పగిలినప్పుడు ఆ పేతురు చేసిన పరిచర్యలు 100 వంతన మనం చేయలేమా? ఒక్కళ్ళకైనా మనం సువార్త చెప్పగలుగుతున్నామా? ఆ కీర్తన పుస్తకంలో ఆ పాట నెంబర్ అయితే గుర్తులేదు, ప్రియదర్శిని మేడం గుర్తుంటది, 405 ఒకటో మరి. ఒక్క ఆత్మనైనా లేక ఒడ్డు చేరట, నాకు సిగ్గుపడుతున్నానని చెప్పి చాలా మంచి పాట ఉంటది. ఎవరైనా సరే ఆత్మని, ఆత్మల దాహం అనేది ఆయన కొన్నాడు కాబట్టి ఆ దప్పిక తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే విధంగా ఆ పేతురు మొట్టమొదటి ఏమన్నాడు? ఒకసారి వల వేసినప్పుడు, అయ్యా ఇప్పుడు వరకు పట్టాము పడలేదంటే, లేదు ఇప్పుడు వెయ్యి అంటాడు. ధోని ఆయనకి ఇచ్చిన తర్వాత, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత వేయమంటే వేసిన తర్వాత విస్తారమైన చేపలు పట్టం చూసి ఆయన ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముడు అని చెప్పి ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. ఆ బండ అలాగా పగిలిపోయింది. తర్వాత తిమోతిని అలాగా మనం జీవించినప్పుడు పౌలు గారు చెప్తాడు కదా, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేను పానార్పణంగా పోయబడబోతున్నాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా కోసం నీతి కిరీటం దాచబడి ఉంది. ఈ కిరీటం నాకొక్కడికి మాత్రమే కాదు, నాలా ఉన్న వారందరికీ కూడా నీతి కిరీటం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. అదే విధంగా మనకిచ్చిన తలాంతు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడు దేవుడు. రాకడ సమీపంగా ఉంది, సూచనలు చూస్తున్నాం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. మరి సిలువలో ఈ క్రాస్ లో దేవుడు పలికిన మాటలు ధ్యానించుకుంటున్నాం మనం. ఆ క్షమ, రక్షణ, ఆదరణ, అదే విధంగా దేవునితో సఖ్యత, ఆత్మల దాహం, దేవుడిచ్చిన పని సమాప్తి చేయాలనే దృక్పథం, ఇన్ని చేసి మన ఆత్మను ధైర్యంగా మనం చనిపోయేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాము అని చెప్పడానికి ఇవాళ నుంచన్నా మనం కృషి చేద్దాము. ఈ వాక్యం ధ్యానించాం కదా, సెట్ బ్యాక్స్ ఎక్కడున్నాయో తీసుకుందాం. మన ఆత్మను అప్పగించలేకపోవటానికి ఏమైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో మనకు తెలుసు, ఎవరికి తెలిసినా లేకపోయినా దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నా ఆత్మను తీసుకోమని అడిగినప్పుడు, నీలో ఈ లోపాలు ఉన్నాయని దేవుడు నా గురించి చెప్పకుండా ఉండాలంటే వేటిని నేను సరి చేసుకోవాలని ఈ రోజు నుంచి మనం కృషి చేద్దాం. అదే విధంగా అనేక ఆత్మల రక్షణార్థం దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన తలాంతును ఉపయోగించి మన ఆత్మను దేవుడికి అప్పగించడమే కాకుండా, పౌలు గారి చివరి నిమిషంలో కూడా నా కోసమే కాదు,
ఈ నీతి కిరీటం అనేక మందికి ఉంది, దాచబడి ఉందని, అంటే అనేకులు ఆ నీతి కిరీటం పొందాలని ఎట్లాగైతే ఆరాటపడ్డాడో అదే విధంగా కూడా మన యాత్ర సాగిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం ముప్పదంతులుగా నూరంతులుగా ఆయన వృద్ధిలే భాగ్యం దయచేయమని, వాక్యం ధ్యానించే కృప అనుగ్రహించినందుకు మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.